మల్లా జగదీశ్వరరావు, భారతీయ మజ్దూర్ సంఘ్ జాతీయ ఉపాధ్యక్షులు. మనందరికీ తెలిసిన విషయమే, బ్రిటిష్ కాలం తర్వాత నుంచి కూడా కార్మిక చట్టాల విషయాల్లో సుమారుగా 44 కార్మిక చట్టాలు ఉండేవి. ఇవి బూజు పట్టిన కార్మిక చట్టాలు కాబట్టి భారతీయ మజ్దూర్ సంఘ్తో సహా అన్ని కేంద్ర కార్మిక సంఘాలు కూడా ఈ చట్టాలు మార్పు చేయాలి, కాలానుగుణంగా కార్మికులకు అలాగే పరిశ్రమకి అనుకూలంగా కార్మిక చట్టాన్ని క్రోడీకరించాలి, ఎన్ని రకాల చట్టాలు ఉండకూడదని గత అనేక సంవత్సరాల నుంచి కూడా పోరాటం చేస్తూ వస్తున్నవి. రెండో లేబర్ కమిషనర్ వాజ్పేయి గారి ప్రభుత్వ టైంలో ఏర్పాటు జరిగింది, శ్రీ రవీంద్ర వర్మ గారి నాయకత్వంలో. అప్పుడు కూడా భారతీయ మజ్దూర్ సంఘ్ ఈ చట్టాలన్నీ కూడా మార్పు చేసి దేశంలో సుమారుగా 40 కోట్ల మంది ఉన్నటువంటి అసంఘటిత రంగ కార్మికులకు కూడా కార్మిక చట్టాలు వర్తింపు చేసేటట్టుగా చట్టాలు మార్పు చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. ఆ లేబర్ కమిషన్ రిపోర్ట్ని ప్రభుత్వం ఆమోదించింది, కానీ దాన్ని అమలు చేయలేదు ఈ రోజు వరకు కూడా. ఈరోజు కేంద్రంలోని ప్రభుత్వము 2019లో ఈ 29 కార్మిక చట్టాలని క్రోడీకరించి 4 లేబర్ కోడ్ కింద మార్పు చేసి పార్లమెంట్లో చట్టం చేశారు. కానీ అది అమలు జరగాలంటే అనేక రాష్ట్ర ప్రభుత్వాలు దానికి రూల్స్ ఫ్రేమ్ చేసి ఆమోదం తెలపాలి. గత 4 సంవత్సరాలు కూడా దేశంలో నుండి మెజారిటీ రాష్ట్ర ప్రభుత్వాలు దీని ఆమోదం తెలిపి రూల్స్ కూడా ఫ్రేమ్ చేసి కేంద్రాన్ని నివేదించారు. ఇందులో మొదటిది వేతన కోడ్. దీనివల్ల ఇప్పటి వరకు కూడా వేతన కోడ్లో దేశం మొత్తం మీద రాష్ట్రాల వారి కానీ కేంద్రంలో కానీ షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్స్ అంటే నిర్దేశించినటువంటి కార్మికులు మాత్రం కనీస వేతనాలు ఉన్నాయి తప్ప అందరికీ కనీస వేతనాలు లేవు. కాబట్టి భారతీయ మజ్దూర్ సంఘ్ మొదటి నుంచి కూడా అందరికీ కనీస వేతనం ఉండి తీరాలి అనేటువంటి చట్టాన్ని తీసుకురావాలని ఎప్పటి నుంచి డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఈ యొక్క వేతన కోడ్ ఆధారంగా అందరికీ కూడా కనీస వేతనం ఈరోజు దేశంలో లభ్యమవుతుంది. దాని అనుసరించి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఇప్పుడు చట్ట సవరణ చేయవలసిన అవసరం ఉన్నది. అలాగే సామాజిక భద్రత. దేశంలో ఈరోజు వరకు కూడా ఏదైతే ఆర్గనైజ్ సెక్టర్ ఉన్నాయో, కంపెనీల్లో పనిచేసే వాళ్ళు ప్రైవేట్ కానీ పబ్లిక్ సెక్టర్ కానీ వారికి మాత్రమే సామాజిక భద్రత ఉన్నది. గ్రాట్యుటీ కానీ, పిఎఫ్ కానీ, ఈఎస్ఐ కానీ, ఇన్సూరెన్స్ కానీ. కానీ అసంఘటిత రంగ కార్మికులు ఎవరికి కూడా ఈ రకమైన సామాజిక భద్రత లేదు. కాబట్టి సామాజిక భద్రత కోడ్ అనేది తీసుకొచ్చారు. దీంట్లో అందరికీ కూడా సామాజిక భద్రత ఎలా చేస్తూ ప్రభుత్వం కోడ్ నిర్దేశించింది. కాబట్టి దీన్ని కూడా భారతీయ మజ్దూర్ సంఘ్ సమర్థించింది. అలాగే పారిశ్రామిక సంబంధాల కోడ్, దీని మొదటి నుంచి కూడా బిఎంఎస్ కొన్ని సవరణలు సూచిస్తుంది. అలాగే భద్రతా కోడ్, దాంట్లో కూడా సవరణలు సూచించింది. మొన్న ఈ నెల 21వ తేదీన లేబర్ ఒక కేంద్ర కార్మిక శాఖ మంత్రి దగ్గర భారతీయ మజ్దూర్ సంఘ్ యొక్క డెలిగేషన్ కలిసిన తర్వాత మా యొక్క అభ్యంతరాలు తెలియపరిచిన తర్వాత మంత్రి గారు మా యొక్క అభ్యంతరాన్ని 45 రోజుల లోపలే పరిశీలన చేసి మార్పులు అవసరం అనుకుంటే పార్లమెంట్లో ప్రవేశపెడతాననే హామీతో ఈ 4 లేబర్ కోడ్లు కూడా అమలు చేయడానికి సూత్ర ప్రయోగం అంగీకరించి అదే రోజు సాయంకాలము ఈ యొక్క లేబర్ కోడ్స్ని ఇంప్లిమెంటేషన్ చేశారు. దీన్ని భారతీయ మజ్దూర్ సంఘ్ స్వాగతిస్తుంది. కొన్ని కార్మిక సంఘాలు ఈ యొక్క 4 లేబర్ కోడ్ని కూడా వ్యతిరేకిస్తున్నారు. చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఎవరికైతే కనీస వేతనాలు లేవో వారికి కూడా కనీస వేతనాలు వచ్చేటట్టుగా ఈ యొక్క లేబర్ కోడ్లు ఉండగా మరి అటువంటి వారికి కనీస వేతనాలు వాళ్ళు వ్యతిరేకిస్తున్నారా? భారతీయ మజ్దూర్ సంఘ్ ఈ వేతన కోడ్ని అందుకే సమర్థిస్తుంది. ఎందుకంటే ఈరోజు అసంఘటిత రంగంలో ఉన్నటువంటి ఒక్క కార్మికుడు ఉన్నప్పుడు కూడా వారికి కనీస వేతనం ఉండి తీరాలి, షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్ సంబంధం లేకుండా అన్నది ఈ వేజ్ కోడ్లో ఉన్నది. దాని అందుకుని మేము సమర్థిస్తున్నాం. మిగతా కార్మికులు వద్దంటున్నారు. ఈరోజు అంగన్వాడీ, అలాగే ఆశా కార్మికులు, ఓలా కార్మికులు, యూబర్ కార్మికులు, అలాగే మన యొక్క గిగ్ వర్కర్స్ అంటే స్విగ్గీ, జొమాటో ఇటువంటి యొక్క సప్లై చైన్ వర్కర్స్ చాలా మంది ఉన్నారు. వారికి ఎవరికి ఓనర్ కనబడడం లేదు. వారు భారతీయ మజ్దూర్ సంఘ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కేంద్ర ప్రభుత్వము ఈ నెల 21వ తారీఖున అమలు చేస్తున్నటువంటి లేబర్ కోడ్లుని భారతీయ మజ్దూర్ సంఘంగా స్వాగతిస్తున్నాము. ముఖ్యంగా అసంఘటిత రంగ కార్మికులకి, కోట్లాది మంది పనిచేసినటువంటి అసంఘటిత రంగంలో ఉన్న కార్మికులకి ఎంతో లాభదాయకమైనటువంటి కోడ్లని భారతీయ మజ్దూర్ సంఘ్ స్వాగతిస్తుంది. ముఖ్యంగా మైగ్రెంట్ లేబర్, ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి వలస వెళ్ళేటువంటి కార్మికుల్ని నిరోధించడం కోసం చెప్పేసి నేషనల్ ఫ్లోర్ లెవెల్ మినిమం వేజ్ అనేది కేంద్ర ప్రభుత్వం ఫిక్స్ చేస్తుంది. కాబట్టి భవిష్యత్తులో ఏదైనా రాష్ట్రం ఆ కేంద్ర ప్రభుత్వం ఫిక్స్ చేసిన వేజ్ కంటే ఎక్కువ ఇవ్వాలి కానీ తక్కువ ఇవ్వడానికి వీల్లేదు. కాబట్టి అన్ని రాష్ట్రాల్లో ఒకే విధమైనటువంటి వేజ్ అమలు అవుతుంది. కాబట్టి ఈ మైగ్రెంట్ లేబర్ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే
జీడీఎస్ కార్మికులు, పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి జీడీఎస్ కార్మికులు, వాళ్ళు కూడా అసంఘటిత రంగము, ప్రతి గ్రామంలో కూడా వారు సర్వీస్ చేస్తుంటారు. వాళ్ళకు కూడా ఈ పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం లభిస్తుంది. ఈ విధంగా అనేకమైనటువంటి సదుపాయాలు ఈ లేబర్ కోడ్స్ ద్వారా భారత కార్మిక వర్గానికి లభించడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్నాయి. వాళ్ళ తాలూకా జెండాలు వేరే ఉన్నాయి. కేవలం ప్రభుత్వాన్ని వ్యతిరేకించడమే కానీ లక్ష్యం కానీ కార్మికుల యొక్క శ్రేయస్సు వాళ్ళకి ఏమాత్రం దృష్టిలో లేదని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఉదాహరణకి మొన్న 23వ తారీఖున జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో పొల్యూషన్ కోసం ధర్నా చేస్తామని చెప్పేసి పర్మిషన్ తీసుకున్నటువంటి వామపక్ష అనుబంధ విద్యార్థి సంస్థలు అక్కడికి వచ్చి ఏదైతే ఎన్కౌంటర్లో చనిపోయినటువంటి హిడ్మాకి అమర్ రహే అనేటువంటి కీర్తించడం, వాళ్ళ తలకు ఎజెండా ఏమిటంటే వెనకాతలు ఉన్న ఎజెండా వేరే ఉంది. కార్మికుల్ని పక్కద్రోవ పెట్టించి కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా ధర్నాలు చేస్తామని చెప్తున్నారు. మొన్నటి వరకు కూడా 44 చట్టాలని 4 కోడ్లుగా విభజిస్తున్నారని చెప్పేసి చెప్పారు. కానీ ఈ రోజున 29 చట్టాలని 4 కోడ్లుగా విభజించారు. మిగిలిన 15 చట్టాలు ఏమయ్యాయి అంటే ఈ 15 చట్టాలు ఇప్పటి వరకు అసలు ఉపయోగంలో లేకుండా, అవసరం లేకుండా ఉన్నటువంటి చట్టాలు. ఇప్పుడేమో వాళ్ళు కూడా 29 చట్టాలని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి ఈ 4 చట్టాలు కూడా కార్మికులకి ఎంతో లాభదాయకమైనది చెప్పేసి మేము